ఇలాంటి స్వేచ్ఛలేని బ్రిటిష్ పాలనలో అంటరాని తరం నిర్మూలన కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కృషి చేశారన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. స్త్రీ విద్య కోసం ముందు తన భార్యకు చదువు నేర్పించి మహిళలకు విద్య నేర్పించాడన్నారు. పూలే ఆశయాలను ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలన్నారు బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాలు జరిగాయి. పూలే మహాత్మా పూలే ఆయన మహాత్ముడు. ఒక గాంధీ తర్వాత ప్రజలందరూ పూలేకే మహాత్మాని బిరుదిచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా దాన్ని సర్టిఫై చేసింది. ఆయన ఎందుకు మహాత్ముడు అంటే ఈరోజు స్వతంత్రం ఉంది. ఈయనే కాదు, పార్లమెంట్లో కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరిని మీదంటే వాళ్ళ మీద మాట్లాడుతున్నాం. వాక్ స్వతంత్రం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ హక్కులు కల్పిస్తే మనమందరం స్వేచ్ఛగా ఎవరినైనా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ మనకి ఈరోజు వచ్చింది. అయితే ఈ స్వేచ్ఛతోటి మాట్లాడుతున్నాం. ఎలాంటి స్వేచ్ఛ, స్వతంత్రం లేని రాజరిక వ్యవస్థలో నిరంకుశ బ్రిటిష్ పాలన లోపల ఆ రోజు ఆయన మన మానవ హక్కుల కోసం, పేద వర్గాల హక్కుల కోసం, మానవులకు ఈ సమాజంలో అసమానతలు ఉండొద్దు, సామాజిక వివక్షత ఉండొద్దు, ఆర్థిక అసమానతలు ఉండొద్దు, దోపిడీ ఇవన్నిటినీ నిర్మూలించాలని చెప్పి చేసినటువంటి మహానుభావుడు పూలే. ఆ రోజుల్లో మన దళితులు, అత్యంత పేద వర్గాలు చదువుకోవడానికి వీల్లేదు. ఊరు బయట ఉండాలి, అంటరానితనము, అస్పృశ్యత ఉంది. మహాత్మా పూలే ఆ వ్యవస్థకి ఎదురు తిరిగాడు. ఆనాడు అగ్రకులాలలో ఎవరన్నా దళితులకు, అంటరాని అస్పృశ్యులకు సపోర్ట్ చేస్తే వాళ్ళను కూడా బహిష్కరించేటటువంటి రోజులు. ఆనాటి సామాజిక వ్యవస్థ అట్టుండే. అట్లాంటి వ్యవస్థ లోపల చాలా ధైర్యంగా అంటరానితనం నిర్మూలించాలి, అస్పృశ్యతను నిర్మూలించాలి. ఏ శాస్త్రంలో లేదు, ఏ మత గ్రంథంలో లేదు, దేవుడు చెప్పలేదు. ఇది ఎట్లా చేస్తారని చెప్పి ఆయన ఆ రోజు ప్రభుత్వానికి ఎదురు తిరిగి అంటరానితనం, అస్పృశ్యతను నిర్మూలించడానికి కృషి చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసిన గొప్ప పనులు చెప్పాలి, చేయాల్సినటువంటి బాధ్యతలు చెప్పాలి, ఎట్లా చేయించుకోవాలనో మార్గం చెప్పాలి. ఇవాళ గత ప్రభుత్వం ప్రగతి భవన్ పేరుతోటి పెద్ద కోటలు కట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కోటలు గడీల కోటలు కావివి, ఇది సామాన్యుని కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ప్రగతి భవన్ కోటలను దొర గడీల పేరు మార్చి మొట్టమొదటిసారిగా మన డిప్యూటీ సీఎం ఇవాళ మల్లు భట్టి విక్రమార్క గారు దానికి మహాత్మా జ్యోతిబా పూలే పేరు పెట్టినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని, అందులో ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారిది. అందుకోసం గట్టిగా చెప్పడం ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా పేదవాళ్ళు పూలే ఏం కోరుకున్నాడు, పూలే ఏం కోరుకున్నాడంటే బంగారం కోరుకోలే, వజ్రాలు కోరుకోలే, వైడూర్యాలు కోరుకోలే. ఏం కోరిందంటే ఈ అణగారిన వర్గాల సమాజం బతుకులు మారాలంటే అందరికీ అక్షరాలు దిద్దించాలి, చదువు నేర్పాలని చెప్పి కోరుకున్నాడు.